మనము గుడిలోకి వచ్చిన తర్వాత ముందొచ్చిన వ్యక్తి గంట కొట్టినని మనం కూడా గంట కొడతాము. అసలు గంట ఎందుకు కొట్టాలి, దానివల్ల ప్రయోజనం ఏమిటి మనకందరు కూడా తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు చెప్పకపోవచ్చు. అతను కొట్టినాడు కదా అని మనం కొడుతూ ఉంటాము. దాని గురించి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. మనము గుడిలోకి వచ్చి గంట కొడతాము. మరి గంట ఎందువలన కొట్టాలి, ఒకరు చూసి కొడతాం అనేది కాదు. మనము గుడిలో కానీ గంట కానీ ఇంట్లో గంట కానీ ఎక్కడైనా కానీ మరి ఈ గంట కొట్టడం ద్వారా బయట ఉన్నటువంటి ఎటువంటి దృష్ట శక్తులు కానీ దూరం అవుతూ ఉంటాయి. అలాగే మనకు మనో ఏకాగ్రత కలిగి ఉంటుంది. ఈ గంట కొట్టడం వల్ల మనసులో ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి మన సంకల్పంలో ఉన్నటువంటి కోరిక భగవంతునికి నిటారుగా అందజేయడం జరుగుతుంది. అలాగే మనం ఈ గంట కొట్టడం వలన మన మనసు అనేది ఇంకెక్కడి దృష్టికి పోకుండా మనము భగవంతుని యొక్క నీడలో ఉంటూ భగవంతుని నామస్మరణంలో వచ్చినట్టుగా భావన కలుగుతుంది. కాబట్టి ఎలాంటి దుష్ట ప్రభావాలున్నా దుష్ట శక్తులున్నా అవన్నీ కూడా దూరం అవుతాయని ఈ యొక్క గంట కొట్టడం జరుగుతుంది. అలాగే మరి పంతులు గారు అర్చన చేసిన తర్వాత కూడా ఆర్తి ఇచ్చే సమయంలో కూడా గంట ఎందుకు కొడతారంటే మన యొక్క భావనది భగవంతుని నామస్మరణంలో ఉండి తీరి ఉండాలి. మనము ఈ గంట కొట్టడం వల్ల మనకు అనేటువంటి మరి దోషాలు తొలగిపోయి మనం కోరుకున్న కోరికలు తీరుతాయని మనం ఈ ఒక్క గంటను మనము కొడుతూ ఉంటాము దేవాలయంకి వచ్చి. ఆ గంట కొట్టడం వల్ల మనలో ఉన్నటువంటి ఎలాంటి వ్యర్థ పదార్థాలైనా మరి భూత ప్రేత పిశాచలు ఎలాంటి ఉన్నా కానీ దూరం అయిపోయి మనం ఓన్లీ మన నామస్మరణ మొత్తం భగవంతుల సన్నిధిలో ఉన్నట్టుగా భావనగా కలిగి ఉంటుంది. దీనివల్ల మనము గంట కొట్టడం జరుగుతుంది. అంటే మన మనసులో ఉన్న కోరికలు భగవంతునికి నిటారుగా చేరుతూ ఉంటాయి. దానివల్ల మనం ముందుగా వచ్చి ఆ భగవంతునికి గంట కొడుతూ ఉంటాం. కాబట్టి అందరుగా ప్రతి ఒక్కరు కూడా ఇలా ముందుగా వచ్చి గంట కొడుతూ ఉంటారు. అంటే భూత ప్రేత పిశాచ లాంటివి ఎలాంటివి ఉన్నా దూరం అవుతాయి అని చెప్పడం జరిగింది.